హలో అండి అందరికీ వెల్కమ్ టు ఆ ఛానల్ గీతా చర్ని వ్లాగ్స్. సో ముందు వీడియోలో నేనైతే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నానని చెప్పాను కదా, అక్కడ గణేష్ని కూడా చూపించా కదా. నెక్స్ట్ అయితే నేను మా ఇంటికి వచ్చేసాను. సో ఇక్కడ వినాయకులను అయితే చూపిస్తున్నాను. ఎంత బాగున్నారో ఈ వినాయకుడు చూసారా, థీమ్ చాలా బాగుంది. ఆంజనేయ స్వామి వినాయకుడు అనమాట, గణేష్ చాలా బాగా డెకరేట్ చేశారనమాట. నేను వచ్చిండే అయితే 5th డే, అప్పటికి తీసేశారు కొన్ని వినాయకుల్ని. అన్న ప్రసాదాలు కూడా బాగా చేశారు. నేను వచ్చిండే కూడా ఆఫ్టర్నూన్ అక్కడే భోజనం చేసాము. నేను మా బావ అయితే అలా చూసుకుంటూ వెళ్తున్నాం అనమాట. రోడ్ అయితే చూసారా ఎంత బాగుందో. ఈ వినాయకుడిని చూస్తే మేము ఎక్కడున్నాం అనేది కొంతమంది అయితే గుర్తుపడతారు అనుకుంటున్నా. చాలా బాగుండిద్ది విగ్రహం అయితే. ఇదేమి పెట్టింది కాదు, ఎప్పుడు ఇంకా అట్లానే వినాయకుడి విగ్రహం ఉంటుంది. ఎంత బాగుందో, బాగా డెకరేట్ చేశారు. ఈ ఇయర్ ఈ వినాయకుడికి కూడా కలర్స్ పెయింటింగ్ వేస్తారంట. ఈ ఇయర్ అయితే నిమజ్జనాలు చాలా మంది ముందుగానే చేసేసారు, ఎందుకంటే చంద్రగ్రహణం వచ్చింది కదా. సో అప్పటి వరకు స్వామివారిని ఉంచకూడదని చెప్పేసి ముందుగానే చేసేసారు. ఇంకో విగ్రహ ఊరేగింపు అయితే జరుగుతుంది. చాలా బాగున్నారు ఆ స్వామి కూడా. ఇది మెయిన్ రోడ్ అనమాట. సో టపాసులు అయితే పేల్చుతున్నారు. తీన్మార్ కూడా ఉంది. సో ఈ ఇయర్ అయితే ఇంక అన్ని స్వామివారి విగ్రహాలని చూసేసాను. చాలా హ్యాపీ అనిపించింది. ఎవ్రీ ఇయర్ కంటే ఈ ఇయర్ అయితే చూశాను. సో నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వచ్చే గణేష. సో బాయ్ గణేష. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.